హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బిల్లులు జమ తాజా సమాచారం అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఏపీ ప్రభుత్వానికి జూలై 30వ తేదీన రిజర్వ్ బ్యాంకు నిర్వహించేటువంటి సెక్యూరిటీ వేలంలో అయితే ఈ యొక్క ఏపీ ప్రభుత్వం అయితే పాల్గొనబోతుందండి. ఆ యొక్క 3,000 కోట్లు ఈరోజు అయితే సాయంత్రం ఏపీ ఖజానాకు అయితే రాబోతున్నట్టు సమాచారం. ఇక అక్టోబర్ మొదటి వారంలో ఏపీజీఎల్ఐ సాఫ్ట్వేర్ అయితే మారుతుందండి. ఏపీజీఎల్ఐ రాష్ట్ర సంచాలకులు శ్రీనివాసులు గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీజీఎల్ఐ కొత్త సాఫ్ట్వేర్ను లాంచ్ అయితే చేస్తామని అయితే చెప్పారు. ట్రెజరీ సైట్లోనే ఏపీజీఎల్ఐకి సంబంధించి ప్రత్యేక టైల్ని అయితే ఏర్పాటు చేస్తారట. ఇక డీడీఓ స్థాయిలో శాలరీ బిల్స్ సబ్స్క్రిప్షన్ మినహాయించిన వెంటనే కొత్త ఏపీజీఎల్ఐ బాండ్స్ని ఆటోమేటిక్గా జనరేట్ అయితే చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్న రకాల బాండ్స్, లోన్స్, డెత్ క్లెయిమ్స్ తదితరాలు కొత్త సాఫ్ట్వేర్లు అయితే చేసుకోవచ్చు. డీడీఓ మరియు యూనియన్ లీడర్స్కి కొత్త సాఫ్ట్వేర్పై ఒకరోజు ఈ విధంగా అంటే ఏ విధంగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి బకాయిలు అయితే అఫీషియల్గా అయితే అంటే ఏపీ అప్డేట్స్ అఫీషియల్ అయితే లిస్ట్ అండి. డిఏ, డిఆర్, ఎస్ఎల్సీ, టీఏ బిల్స్, పెన్షనర్ల 11వ పిఆర్సీ అరియర్స్, పెన్షనర్ల రిటైర్డ్ అయినప్పుడు రావాల్సిన అమౌంట్లు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, ఇంకా జీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ లోన్స్, టీఏ బిల్స్, ఇక పెన్షనర్ల మెడికల్ బిల్లులు ఇవన్నీ కూడా రావాల్సి అయితే ఉందండి. అయితే ఈరోజు 3,000 కోట్లు అయితే విడుదల కావడంతో కొంతమేర పెండింగ్ బిల్లులు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది అనేది చెబుతున్నారండి. గత 4 రోజుల కిందటైతే మెడికల్ బిల్లులు కొంతమందికి ఎస్ఎల్స్ అయితే జమ కావడం జరిగింది. ఈరోజు కూడా జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందనే చెప్పుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.